అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 విడతలుగా ఎటిగట్లను పటిష్టపరుస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. యలమంచిలి మండలం చించినాడు వద్ద 8,93,00,000 వ్యయంతో వశిష్ఠ గోదావరి కుడి ఏటిగట్టు పటిష్టమైన పనులకు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ పాలనలో గోదావరికి వరదలు వస్తే మంత్రులు వచ్చి చూసి వెళ్లారే తప్ప ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మంత్రి నిమ్మల ఆరోపించారు. అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న విషయాన్ని గత 18 నెలల నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణే ఈరోజు చించినాడ గ్రామంలో 9 కోట్ల రూపాయలతోటి ఏటుగట్టు పటిష్ట నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం. ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఈవేళ 20 కిలోమీటర్ల పైబడి మన పాలకొల్లు నియోజకవర్గానికి మన యలమంచిలి మండలానికి గోదావరి ఉంది. ఎక్కడ ఏ ఏటుగట్టుకి గండి పడినా కూడా అటు ఆచంట, ఇటు పాలకొల్లు, అటు నరసాపురం ఇవన్నీ కూడా అతలాకుతలమైపోయి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేటువంటి పరిస్థితి, ప్రమాదం మనందరికీ ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు 6 కోట్ల రూపాయలతోటి బూరుగుపల్లి గ్రామంలో ప్రమాదభరితంగా ఉంటే ఆ రోజు నేను ఏటుగొట్టు గ్రోయిన్స్ పనులు నేను ఆ రోజు చేశాను.